నమస్కారం. దశ మహాదశ కార్యక్రమానికి స్వాగతం. నేను మీనాక్షి. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కులు, ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ జంధ్యాల లత గారు ఉన్నారండి. లత గారిని అడిగి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ ఈరోజు పంచాంగం ఏ విధంగా ఉందో తెలియజేయండి అమ్మ. అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శుభకృత నామ సంవత్సరం జ్యేష్ఠమాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, వారం ఆదివారము. ఈరోజు తిథి బహుళ షష్ఠి, రాత్రి 10 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఈరోజు నక్షత్రం ఉదయం 5 గంటల 56 నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం ఉంది. తర్వాత నుంచి శతభిష నక్షత్రం మొదలవుతుంది. ఆల్రెడీ మొదలైపోయింది. ఇంకా ఇక్కడ మనకి వర్జం కనుక చూసుకుంటే మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల నుంచి 2 గంటల 21 నిమిషాల వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుంచి 5 గంటల 46 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 10 గంటల నుంచి 11 గంటల 32 నిమిషాల వరకు, విష్కంభయోగం ఉదయం 10 గంటల 52 నిమిషాలకి, రాహుకాలం సాయంత్రం 5 గంటల 1 నిమిషం నుంచి 6 గంటల 38 నిమిషాల వరకు, అభిజిత్ సమయం మధ్యాహ్నం 11 గంటల 43 నిమిషాల నుంచి 12 గంటల 35 నిమిషాల వరకు ఉంది. అమ్మ ఇక ద్వాదశి రాశుల ఫలితాల్లోకి వెళితే మొదటిది మేషరాశి. మేషరాశి వారికి కనుక మనం గమనిస్తే ఈరోజు కొంచెం నిదానంగా ఉండటము, విశ్రాంతి తీసుకోవటము, పనులలో కొంత వాళ్ళు విశ్రాంతిగా ఉండటం వలన పనులు ఏమైనా ఉంటే వాటిని పెండింగ్ పెట్టడము, సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉండటము, వారి యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచన చేయటము, ఏవైనా పనులు చేసే ముందర వాటి మీద ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండటం వలన ఆ పనులు పెండింగ్ పడటం కానీ, సకాలంలో అంటే టైంకి అవ్వకపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్న మిగతా విషయాలలో మాత్రం కొంత ఏ పని అవ్వకుండా మిమ్మల్ని నిరాశకి మాత్రం ఈరోజు గురి చేస్తూ ఉంటుంది. కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అలాగే వారం మొదలవుతోంది కనుక ఈ వారం అంతా కూడాను ఈరోజు ఇలా ఉన్నా రేపటి నుంచి మాత్రం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం కంటిన్యూ అవుతుంది, అయినా సరే మీకు తర్వాత మాత్రం మీరు అనుకుంటున్నట్టుగా పనులు పూర్తవటము, అలాగే ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చక్కగా ఉండటము, తర్వాత ఆర్థికంగా అనుకూలత రావటము, దీంతో పాటు మీ సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ఈరోజు సంతానానికి కొంత చిన్న అనారోగ్య సమస్యలు, విద్యార్థులు చదువు పరంగా కొంత చిన్న ఇబ్బందులు పడటము, ఇలాంటివి ఆర్థికపరమైన ఇబ్బందులు అంటే ఇక్కడ రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. అలాగే శత్రువుల వలన ఎక్కువగా మీకు లేదా మీ మీద ఏదైనా సరే మీతోటి ఏదో ఒక కారణంతో గొడవ పెట్టుకోవటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయంగానే మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ఇక్కడ వీరు గనక ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది అని గనక మనం ఆలోచిస్తే ఇక్కడ వీరికి ఆరోగ్యపరంగా కొంత అనుకూలత అనేది కనిపించట్లేదు కనుక సూర్యారాధన చేయటం వీరికి చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అమ్మ ఇక తదుపరి రాశి వృషభ రాశి. ఇంకా వృషభ రాశి వారికి గనక మనం చూస్తే వృషభ రాశి వారికి ఈరోజు కొంతవరకు నిదానంగా ఉండే అవకాశాలు, అంటే పని ఒత్తిడి అంటూ లేకుండా ఉండటం, ఏ పని చేద్దామన్నా పనులు అవ్వకపోవటం, లేకపోతే పని అంటూ అసలు చేతిలో లేకపోవటం, ఇలాగా ఏదంటే ఒక నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది. అంటే వృత్తిపరంగా కొంత నిరాశ, ఆర్థికంగా అనుకూలత ఉంది, అయితే ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. సంతానానికి బాగుంది, భార్యాభర్తల మధ్యన అనుకూలత. ఈ వారం మొదలవటం కూడా కొంచెం నిదానంగా మొదలైనా మీకు తర్వాత నుంచి మాత్రం ఆర్థికంగా అనుకూలత, సంతానానికి బాగుండటము, ఏ పని తలపెట్టినా దాన్ని మీరు చక్కగా పూర్తి చేయటము, ప్రయాణాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి ఈ వారం మొదలవటం కొంచెం నిదానంగా మొదలవుతోంది, కానీ వారం పూర్తయ్యేటప్పటికల్లా కొంత మీలో ఉత్సాహము, ఆనందము, ఆర్థికంగా అభివృద్ధి, అలాగే
కొంతవరకు మీ స్నేహితులని వాళ్ళని కలవడము ఇలాగన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వీరికి గనక మనం చూస్తే ఆర్థికమైన ఇబ్బందులు, పని లేకపోవటం లేదా పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం లేదా అసలు పనే ఉండకపోవటం, ఈ రెండూ కూడా వీళ్ళల్లో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే శనేశ్వరుడి దర్శనం చేసుకోవటము, దీంతో పాటుగా స్వామివారికి ఇక్కడ నవగ్రహ స్తోత్రాలలో శనిగ్రహానికి సంబంధించిన స్తోత్రం చదువుతూ ఉండటం, దీనివలన పనులు మీకు తొందరగా వస్తాయి. అలాగే సకాలంలో మీకు పనులు పూర్తవుతాయి. అసలు పని రాని వాళ్ళకి పని వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అమ్మా, ఇక మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇంకా మిథున రాశి వారికి గనక మనం చూస్తే మిథున రాశి వారికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఆర్థికంగా అనుకూలత కనపడుతుంది. దీంతో పాటుగా వీరికి సంతానానికి సంబంధించిన ఆలోచన ఎక్కువగా ఉండే అవకాశాలు, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టాలి అనే ఆలోచన కలగటము, ఆరోగ్యపరంగా కొంత చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావటము, ఇన్వెస్ట్మెంట్స్ విషయాలలో వాటిల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అనేది మంచిది. ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశము, దీంతో పాటుగా కొంచెం మీకు మీ రిలేటివ్స్తో కానీ మీ అన్నదమ్ములతో కానీ కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు, లేదా వాళ్ళకి ఏదైనా సరే మానిటరీగా మీరు వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ కనపడుతుంది. ఈ వారం మొదలవటం ఇలా మొదలైన తర్వాత మాత్రం వృత్తి వ్యాపార పరంగాను, ఆర్థికంగాను, సంతాన పరంగాను, మీ యొక్క కుటుంబ పరంగాను, ఇవన్నీ రకాలుగాను కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రోజు మొదలవటం అంటే ఈ రోజు మొదలవటం కొంచెం డిస్టర్బెన్సెస్తో, కొంచెం ఎవరికైనా సహాయం చేయటంతో, లేకపోతే మీ అన్నదమ్ములకే సహాయం చేయటము, తండ్రి గారికి సహాయం చేయటము, అక్కడికి వెళ్ళి మీ తండ్రి గారిని కలవటము, ఇలాంటివి ఎక్కువగా మీకు కనపడుతున్నాయి. ఇంకా మిగతా విషయాల్లో ఇబ్బంది అనేది లేకపోయినా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం తప్పనిసరిగా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయాలి. కాబట్టి ఈ రాశి వారికి కనుక మనం చూస్తే ఈ రాశి వారు ఇష్టదేవతారాధన చేయండి. అలాగే ఈ వారం అంతా కూడాను మీరు ఇష్టదేవతారాధనతో పాటుగా ఇక్కడ నవగ్రహ స్తోత్రాలు కనుక చదువుతూ ఉంటే చాలా చక్కటి ఫలితం అనేది మీకు కనపడుతుంది. అమ్మాయిక తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కనుక మనం చూస్తే కర్కాటక రాశి వారికి ఇక్కడ ఉద్యోగపరంగా ఇబ్బంది అనేది కనపడుతోంది. అలాగే ఇక్కడ వీరికి సడన్గా లీవ్స్ లాంటివి పెట్టడం కానీ, లేకపోతే అనుకుంటున్న విధంగా పనులు కాకపోవడం కానీ, లేకపోతే ఆరోగ్యం సడన్గా కొంచెం చిన్న చిన్న ఇబ్బందుల్ని ఇవ్వటం కానీ, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉండటం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానానికి బాగుంటుంది, భార్యాభర్తలకి అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారస్తులకి కూడా ఈ వారం తర్వాత అంటే ఈ రోజు తర్వాత నుంచి అనుకూలత అనేది కనపడుతుంది. దీంతో పాటు మీరు మీ యొక్క బంధువుల్ని కలవటము, అలాగే ఏమైనా సరే చిన్న చిన్న ఒకేషన్స్ అంటూ ఉంటే వాటిల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ రాశి వారికి కనుక మనం చూస్తే ఈరోజు మొదలవటమే కొంచెం చికాకులతో, గొడవలతో, ఇబ్బందులతో, ఉద్యోగపరంగా కొంత చిన్న చిన్న అవమానాలతో ఇలా మొదలైన తర్వాత మాత్రం వారం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఇక్కడ లలితా సహస్రనామాలు చదువుతూ ఉండండి. అలాగే లలితా సహస్రనామాలతో పాటుగా అమ్మవారికి ప్రసాదం కూడా పెడుతూ ఉండండి. ఆ ప్రసాదాన్ని మీరు తీసుకోవటం వలన చాలా వరకు కూడా మీకు అనుకున్న అన్ని పనుల్లోనూ చక్కటి విజయం అనేది లభిస్తుంది. అమ్మా, ఇక సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ఇంకా సింహరాశి వారికి కనుక మనం చూస్తే సింహరాశి వారికి ఆర్థిక పరంగానూ ఇబ్బందులు, అలాగే ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు, వీటన్నిటితో పాటు ఉద్యోగాల్లో సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే సమస్యలు ఎక్కువగా ఉంటాయో, ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయో, అసలు ఉద్యోగం చేయకుండా ఉండాలని ప్రయత్నం చేయటం కానీ, ఉద్యోగం మానేయటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏమవుతూ ఉంటుందంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు సాధారణంగా కొంచెము నిరాశకి, నిస్పృహకి లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా వరకు కొన్ని పనులు చేయాలనుకుంటున్నా ఆ పనులు పూర్తవ్వకపోవడం కానీ, లేకపోతే ఆ పనులు పూర్తయినా మీకు అవేవి ఆనందాన్ని ఇవ్వకపోవటం కానీ, కొత్త ప్రాజెక్ట్స్ లాంటివి చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉండటం కానీ ఈ రాశి వారిలో ఈ రోజు నుంచి ఎక్కువగా కనపడుతుంటాయి. ఇదే వీరికి కంటిన్యూ అవుతుంది. బట్ ఈ నెక్స్ట్ సోమవారం నుంచి వీరికి ఆర్థికంగా అనుకూలత, అలాగే పనులలో కొంత వీరికి వెసులుబాటు, చేయాలనుకున్న పనులన్నీ పూర్తి చేసుకోవటము, సంతానానికి సంబంధించి చక్కటి వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటము, వారికి కొంత సహాయ సహకారాలు చేయటము, వారు కూడా వారికి తగిన విధంగా వారు కూడా ఇక్కడ అన్ని రకాలుగాను వాళ్ళకి హెల్ప్ చేయటము, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి.
కాబట్టి ఇక్కడ ఈ రాశి వారు మాత్రం ఈరోజు ప్రత్యేకించి రాశి కూడా సింహరాశి కాబట్టి ఈరోజు మీరు కనుక సూర్యారాధన చేస్తే ఆర్థికంగా అనుకూలతతో పాటు సంతానానికి విశేషంగా అభివృద్ధి కలిగేందుకు అవకాశాలుంటాయి. అమ్మా ఇక కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ఇంకా కన్యా రాశి వారికి కనుక చూస్తే రుణ బాధలు ఎక్కువగా ఉండటము, ప్రయాణాలు చేయటము, ఆర్థికంగా కొంచెం ప్రతికూలత ఉండటము, ఎంతమందిని కలిసినా అదేమీ మీకు అంత ఆనందాన్ని కలిగించకుండా ఉండటము, ఏదో ఒక రకమైన బాధ, ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ అనేది కలుగుతూ ఉండటము, ఈ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం వలన కొంత మీకు ఎటువంటి అంటే ఏ రకమైన సుఖాన్ని ఇవ్వకపోవటం, ఏ రకమైన సంతోషాన్ని ఇవ్వకపోవటం, ఇది మీకు ఎక్కువగా అనుభవానికి వస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అనుకూలంగా ఉంది, సంతానానికి అనుకూలంగా ఉంది. అయితే రేపటి నుంచి కనుక మనం గమనిస్తే రేపటి నుంచి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా అనుకూలత, అలాగే ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతుంది. కాబట్టి ఈరోజు కొంచెం సమస్యలు ఉన్నా, ఈరోజు కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉన్నా, ఈరోజు ఏ పని తలపెట్టినా అవ్వకపోయినా తర్వాత కాలం నుంచి మీకు అనుకూలంగా ఉంది కనుక మంచి పాజిటివ్ హోప్ తోటి మీరు ఉండొచ్చు. అలాగే మీరు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. చాలా వరకు గ్రహాల వలన కలుగుతున్న దోషాలు నవగ్రహ పారాయణ వలన, నవగ్రహ స్తోత్రం వలన మీకు తొలగిపోతాయి. అమ్మా ఇక తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? తులారాశి వారికి ఇక్కడ వీరి ఆలోచన లేకపోతే వీరి యొక్క ఇది సంతానం మీద, రిలేషన్షిప్స్ మీదే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే రిలేషన్షిప్ పెంచుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా అభివృద్ధి కలగాలని, ఇంకా మంచి గ్రోత్ రావాలని ఉద్యోగ ప్రయత్నాలు చేయటము, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి కనుక మనం చూస్తే ఈరోజు కొంచెం ఏ విషయం తలపెట్టినా కూడా వీరు రిలేషన్షిప్స్ గురించి కానీ, సంతానం గురించి కానీ ఈ ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉండటం వలన, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండటం వలన కొంత చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారికి రేపటి నుంచి కనుక మనం చూసుకుంటే, ఎందుకంటే ఈరోజైతే వారము మొదలైంది, బట్ రేపటి నుంచి కొంచెం రుణాలు తీసుకునే ప్రయత్నం చేయటము, అధికమైన శ్రమ పడటము, తర్వాత మీరు ఆర్థికంగా కొంచెం అనుకూలత కోసం వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ ఉండటము, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ఉద్యోగాల్లో చక్కటి గ్రోత్ ఉన్నా అది మీకు ఏ విధంగానూ అనుకూలించకపోవటము, ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే కొంచెం ఈ రాశివారు మాత్రం వారి యొక్క కుటుంబ పరంగాను, వారి సంతాన పరంగాను, వారి రిలేషన్షిప్ పరంగాను తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరము. కాబట్టి ఈ రాశివారు కనకధార స్తోత్రం చదవండి. అలాగే ఇక్కడ కొంచెం మీ రిలేషన్షిప్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. తప్పనిసరిగా మార్పు అనేది కనపడుతుంది. అమ్మ ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. ఇంకా వృశ్చిక రాశి వారికి కనుక మనం చూస్తే వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలత, అలాగే ఈరోజు వీరు ఆరోగ్యాన్ని గురించి కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తల్లిగారి వైపు బంధువుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఇక్కడ కుటుంబానికి సంబంధించి చేసే చిన్న చిన్న మార్పులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వీరికి సంతానానికి బాగుంది, భార్యాభర్తల మధ్యన బాగుంది. ఇక్కడ సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉద్యోగపరంగా కూడా అనుకూలత అనేది కనపడుతోంది. ప్రయాణాలు చేయటము, అలాగే ఉద్యోగంలో మార్పుల కోసం కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉండటము. దీంతో పాటుగా వీరు మార్పులు చేర్పులు జరుగుతున్నప్పుడు వాటిని అంగీకరిస్తూ ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. కాబట్టి మీరు మాత్రం ఈరోజు ప్రత్యేకించి రాహుకి సంబంధించి జపం చేయించండి. లేదా ఈరోజు మీరు ఇక్కడ మీరు రాహుకి సంబంధించి జపంతో పాటుగా ఇక్కడ రాహుగ్రహ స్తోత్రం చదువుతుంటే కూడా ఈ రోజుకు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అమ్మ ఇక ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ఇంకా ధనురాశి వారికి కనుక మనం చూస్తే ధనురాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఈరోజు ఆర్థికంగా అనుకూలత, కుటుంబ పరంగా అనుకూలత, అలాగే ఈరోజు వృత్తి వ్యాపార పరంగా కూడా అనుకూలత ఉంది. సంతానానికి బాగుంది, భార్యాభర్తల మధ్యన అనుకూలత. వారం మొదలవటం చాలా చక్కగా మొదలవుతుంది. అదే కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. కాన్సన్ట్రేషన్ అంతా మీ ఫ్యామిలీ పైన, ఆర్థికపరమైన విషయాలపైన, అలాగే మీ సంతానం పైన ఎక్కువగా ఈ వారం అంతా కూడా మీ కాన్సన్ట్రేషన్ అనేది కనపడుతుంది. కాబట్టి ఈ కాన్సన్ట్రేషన్ దీని పరంగా ఉండటం వల్ల వారం అంతా కూడాను ఇదే విధంగా కొనసాగేందుకు అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఈ రాశి వారు ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. అలాగే ఈరోజు ప్రత్యేకించి మీరు గనక కందులు దానం ఇస్తే చాలా వరకు మీ పరిస్థితుల్లో మార్పు అనేది కనపడుతుంది. అమ్మా, ఇక మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? మకర రాశి వారికి కనుక మనం చూస్తే కుటుంబ పరంగా వీరికి అనుకూలత, అలాగే వీరు చక్కగా పరిస్థితుల్లో మార్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నదాల్లో సుఖంగా ఉండటానికి, ఉన్నదాల్లో ఆనందంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి బాగుంది, భార్యాభర్తల మధ్యన అనుకూలత, వృత్తి వ్యాపారస్తులకి అనుకూలత, ఆర్థికంగా అనుకూలత. వీరికి కూడా వారం మొదలవటం చక్కగా మొదలైంది. అలాగే ఈ వారం అంతా కూడాను వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువ శాతం ఆర్థికపరమైన విషయాల మీద, కుటుంబపరమైన విషయాల మీద, తర్వాత ప్రయాణాలు ఉండటము, అదేవిధంగా వీరి యొక్క సుఖ సంతోషాల గురించి, వీరి యొక్క ఇంటి గురించి, లేదా వీళ్ళ యొక్క వెహికల్స్ గురించి, తల్లిగారి గురించి, సుఖం గురించి, సంతోషం గురించి, వీటి గురించి ఎక్కువగా ఈ వారం అంతా కూడా వీరు ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటి అంటే ఈ రాశి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంది కనుక ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే ఇష్టదేవతని స్మరించుకుంటూ ఉండటంతో పాటు ఆలయ దర్శనం కూడా చేసుకుంటే మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అమ్మా, ఇక కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా? ఇంకా కుంభరాశి వారికి ఈ వారం మొదలవటమే వారి మీద వారికి కాన్సన్ట్రేషన్ తోటి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ఆలోచనల గురించి, వారి యొక్క పనుల గురించి, వారి వారం అంతా ఏ పని చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి ఒక పక్కా ప్రణాళిక అనేది వీళ్ళు సిద్ధం చేసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వారం మొదలవటము అలాగే కంటిన్యూయేషన్లో వీరికి కుటుంబం గురించి, వారి యొక్క మాటల గురించి, వారి యొక్క చేతల గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, వారి యొక్క ఆహార నియమాల గురించి, అలాగే వారి యొక్క సేవింగ్స్ గురించి, ఇలాగ అన్ని రకాల విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అలాగే ఈ వారంలో వీళ్ళకి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనపడుతూ ఉంటాయి. వీళ్ళకి రుణ బాధలు అనేవి ఉండేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అనేది ఈ వారంలో వీరు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కోర్టుపరమైన విషయాలు కూడా కొంత వీరికి ఇబ్బందికరంగా మారేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ వారం మొదలవటం పాజిటివ్గా ఉంది. అలాగే ఎండింగ్ వచ్చేటప్పటికల్లా కొంచెం నెగిటివ్గా చూపిస్తూ ఉంటుంది. బట్ ఎలా చూసుకున్నా కూడా ఇక్కడ వీరికి కొంత అనుకూలత అనేది మాత్రం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వారు కూడా ఇష్టదేవత ఆరాధన చేయండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండటం వీరికి చాలా చక్కటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఆఖరి రాశి మీనరాశి. ఇంకా మీనరాశి వారు ఇక్కడ విద్యార్థులైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విద్యార్థులకైతే అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ రుణ బాధలు ఎక్కువగా ఉండటము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండటము, ఏ విషయం గురించి అయినా కూడా చాలా తీవ్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటము, అలాగే ప్రయాణాలు చేయటము, ఇవి ఎక్కువ శాతం వీరికి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ వారం మొదలవటమే వీరికి చూడండి ఇక్కడ ఖర్చులతోటి మొదలవుతోంది, ప్రయాణాలతోటి మొదలవుతోంది. అలాగే కొంతవరకు మీ కోర్టుపరమైన విషయాల గురించి అడ్వకేట్స్ని వాళ్ళని కలవటంతో మొదలవుతోంది. ఈ 3 రకాల ఇబ్బందులతోటి వారం మొదలవుతోంది. అలాగే దీంతో పాటుగా ఇక్కడ మీ సంగతి అంటే మీ గురించి మీరు ఆలోచన చేయటము, మీ యొక్క పనుల గురించి మీరు ఆలోచన చేయటము, అలాగే మీరు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఏ విధమైన పనులు చేస్తే బాగుంటుంది, మా భార్యాభర్తల మధ్యన ఇటుగా ఎలా ఉండాలి, సంతానానికి సంబంధించి ఎలా ఉండాలి, ఇలాంటి ఆలోచన అనేది వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన విషయాల గురించిన ఆలోచన కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడాను మీ గురించి, ఆర్థికపరమైన విషయాల గురించి, సంతానం గురించి, మీ యొక్క భార్యాభర్తల రిలేషన్షిప్ గురించి, అలాగే ప్రయాణాల గురించి, ప్లేస్ మారితే ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందా, ఉద్యోగం మారితే ఏదైనా బాగుంటుందా, అలాగే చదువు అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ ప్రయత్నాలు చాలా తీవ్రంగా చేయటము, అలాగే ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అని చెప్పి దృఢ నిశ్చయంతో ఉండటము ఈ వారం అంతా కూడా మనం గమనించవచ్చు. కాబట్టి మీనరాశి వారు మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు కనుక కుజుడికి రాహుకి దానం ఇవ్వండి. అంటే ఇక్కడ కుజుడికి కందులు దానం ఇవ్వండి, ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వండి. అలాగే ఇక్కడ రంగురంగుల క్లాత్ ఉంటుంది, మిక్స్డ్ కలర్స్ ఉన్న క్లాత్ని కూడా దానం ఇవ్వండి. దీంతో పాటు ఇక్కడ మీరు నవగ్రహ స్తోత్రం చదువుతూ ఉండండి. నవగ్రహ స్తోత్రం చదవటం వలన 9 గ్రహాలకి కూడా సంబంధించి మీరు స్తోత్ర పఠనం చేస్తూ ఉంటారు కనుక అన్ని గ్రహాలు కూడా మీకు చక్కటి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. అమ్మ, మనం మెయిల్ ద్వారా వచ్చిన జాతకాలని పరిశీలిద్దామమ్మా. హర్షవర్ధన్ గారు హైదరాబాద్ నుండి మెయిల్ చేశారు. సో తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7/2/2010 సాయంత్రం 7:10కి
బాగున్నా. హైదరాబాద్లోనే పుట్టారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటున్నారు. 2010 అవునమ్మా. 12 years. 12 ఇయర్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవునమ్మా. సరే, వీరికి నడుస్తున్న దశ అయితే బుధ మహర్దశ నడుస్తుంది. బుధుడిలో చంద్రుని అంతర్దశ. చంద్రుడు నీచంలో ఉన్నాడు, బుధుడు ఏమో షష్టంలో ఉన్నాడు, అలాగే కుజుడు కూడా నీచంలో ఉన్నారు. ఇక్కడ వీరికి హెల్త్ ఇష్యూస్తో పాటు యాక్చువల్లీ కొంత ఆలోచన విధానంలో కొంత డిస్టర్బెన్సెస్ అనేవి కనపడుతున్నాయి. ఇక్కడ మెయిన్గా వీరికి కొంత ట్రీట్మెంట్ అనేది అవసరము ఉంటుంది, అలాగే ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బేసిక్గా ఎలా ఉంటుందంటే హెల్త్ పరంగా అనేటప్పటికీ కొంతమందికి శారీరకంగా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ గ్రోత్ పరంగా వాళ్ళకి ఇబ్బంది ఉండటము, అలాగే వాళ్ళకి ఒక్కొక్కసారి కొంచెం డిప్రెషన్స్ లాంటివి ఉండటము, చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాకపోవటము, అగ్రెసివ్గా బిహేవ్ చేస్తూ ఉండటము, డల్గా ఉండటము, మనం చెప్తున్న దానికి ఎటువంటి రిఫ్లెక్స్ యాక్షన్స్ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వీరు ఎవరైతే ఉన్నారో, ఈ బాబు ఎవరైతే ఉన్నారో వీరికి కొంత హెల్త్ ఇష్యూస్ అనేవి కనపడుతున్నాయి. అలాగే ఇవి కొంచెం దీర్ఘకాలికంగా ఉండటము, అలాగే కొంత సమయము కేటాయించటము, సరైన ట్రీట్మెంట్ ఇప్పించటము, అలాగే సరైన స్కూల్స్కి వాటికి తీసుకెళ్తూ ఉండటం వలన ఏమవుతూ ఉంటుందంటే వీరికి కొంత చిన్నగా మార్పు అనేది కనపడుతూ ఉంటుంది. నడుస్తున్న దశ ఏం చేస్తుంది అంటే ఇంకా ప్రాబ్లమ్ని ఇంకా ఇబ్బందికరంగా మారుస్తుంది. ఇంకా ప్రాబ్లం సాల్వ్ అవ్వాల్సింది ఏదో ఒక రకమైన ఇష్యూ అనేది క్రియేట్ అవుతూ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే ఇలాంటి ఇష్యూస్ క్రియేట్ అవుతున్నప్పుడు, అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు సాధారణంగా ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా లేకపోతే ఏం చేయాలి అనే ఆలోచన ఎక్కువ కలుగుతూ ఉండి మనకి ఎటు దారి కనిపించదు. కాబట్టి కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ పరంగా శారీరకంగా డిస్టర్బెన్సెస్ అనేవి ఉన్నాయి కనుక ఇప్పుడు మీరు గనక ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే, ఇప్పుడు ఈ రోజు నుంచి కనుక ఆల్రెడీ ట్రీట్మెంట్ అయితే మొదలైంది, బట్ ట్రీట్మెంట్ కనుక మొదలు పెట్టకపోతే ఇంక ఇప్పుడు మీరు మొదలు పెట్టచ్చండి, కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు తప్పనిసరిగా మీకు ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి అడ్రస్ చేయటం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ నీచంలో ఉన్న చంద్రుడు, నీచంలో ఉన్న కుజుడు మధ్యన పరస్పర ఎక్స్చేంజ్ ఆఫ్ లార్డ్షిప్ ఉంది. అయితే ఏమవుతూ ఉంటుందంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ లార్డ్షిప్ కూడా అంత ఉపయోగకరంగా లేదు. కాబట్టి చంద్రుడు మనసుకి కారకుడు, కాబట్టి కొంచెం మైండ్ రిలేటెడ్గా, ఫిజికల్ బాడీ రిలేటెడ్గా ఇబ్బంది ఉండటం అనేది చాలా క్లియర్గా కనపడుతోంది. కాబట్టి కొంచెం దీనికి అన్ని రకాలుగాను కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క మెడికల్ పరంగానే కాదు, అంటే ఉట్టి మెడిసిన్స్ ఇవ్వటమే కాదు, ఇక్కడ రకరకాలుగా మనము అంటే డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి, కొంచెం హెల్త్ పరంగా డిస్టర్బెన్స్, మైండ్ పరంగా డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన స్కూల్స్ కానీ, వాళ్ళకు ఉండాల్సిన డాక్టర్స్ని కన్సల్ట్ చేయటం కానీ ఇలాంటివి మీరు చేయాల్సి ఉంటుంది. కొంత మీకు టైం అయితే పడుతుందండి. నడుస్తున్న దశ కూడా ట్రీట్మెంట్ వైపుగానే సూచిస్తోంది. రికవరీ అనేది మాత్రం సమయం పడుతుంది. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మేడం? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? కాకినాడ దగ్గర పెద్దాపురం నుంచి కాల్ చేస్తున్నామండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మరిది గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1974 ఫిబ్రవరి 14 సాయంత్రం 8:10 పెద్దాపురంలో పుట్టారండి. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియజేయండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, చెప్పండి, ఏం అడగాలనుకున్నారు? మా మరిది గారికి మ్యారేజ్ అయ్యి 12 years అయిందండి, ఇంకా పిల్లలు లేరు. దాని గురించి అమ్మా, మీకు ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయమ్మా. మీ మరిది గారి జాతకాల్లో సంతానపరంగా ఇబ్బందులు అయితే ఉన్నాయి, అలాగే వీటికి దోషాలకి పరిహారం చేయించుకోవాలి. కొంత సంతానపరంగా సర్పదోషం కనపడుతోంది. దాని వలన ఏంటంటే అబార్షన్స్ లాంటివి అవుతూ ఉండటము, లేకపోతే కన్సీవ్ కాకపోవడము, కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ లాంటిది తీసుకున్నా అది అంత రిజల్ట్ ఇవ్వకపోవటము, ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ జాతకం ఎప్పుడు చూసినా కూడా ఇప్పుడు మీ మరిది గారిది ఇచ్చారు కదా, అలాగే మీ సిస్టర్ది కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక్కడ ఏమవుతుంటుందంటే ఇద్దరి జాతకం చూస్తే తప్ప, అంటే భార్యాభర్తల జాతకం చూస్తే తప్ప ఇక్కడ మనం కరెక్ట్ కంక్లూజన్ అనేది ఇవ్వకూడదు. కానీ ఇక్కడ మీరు మీ మరిది గారి జాతకం ఇచ్చారు కనుక ఇక్కడ ప్రాబ్లం అయితే ఉంది, దోషాలు అయితే ఉన్నాయి. వీటికి తగిన పరిహారం అనేది మీరు తప్పనిసరిగా మీరు అక్కడే ఉంటారు కనుక అక్కడ మీరు అక్కడున్న బ్రహ్మగారితోటి లేదా అక్కడ పూజలు చేసే వారితోటి ఇక్కడ పరిహారం కూడా చేయించండి. ఆల్రెడీ పరిహారం కనుక చేసేసాము అంటే ఒక్కసారి పరిహారం చేయటం కాదండి, రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. రిపీటెడ్గా పరిహారాలు చేసుకుంటూ రావటము, అలాగే మీ మరిది గారిని సుబ్రహ్మణ్య కరావలంబం చదువుతూ ఉండమని చెప్పండి. దీని వలన కొంతవరకు ఈ దోషం అనేది క్లియర్ అవుతుంది. చాలా గట్టి దోషాలే కనపడుతున్నాయి, అందుకని ఆ దోషాలకి పరిహారం అనేది ఒకసారి 2 సార్లు చేస్తే సరిపోదు. అమ్మ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో, చెప్పండి. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. ధనంజయరావు. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? నగర్, సికింద్రాబాద్. బీబీ నగర్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/6/1967. 29 నా గురించి అండి. సమయం చెప్పండి. 67. సమయం చెప్పండి. 29/6/1967. సమయం చెప్పండి. సమయం గుర్తులేదు మేడం. ఎక్కడ పుట్టారు? ఎక్కడంటే శ్రీకాకుళం ఏరియాలో. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియచేయండి. అలాగే మీ టీవీ వాల్యూమ్ కూడా తగ్గించండి. అంటే సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించరా? సమస్య కంటే ఒక 2 సంవత్సరాల నుంచి జాబ్ నిలబడతలేదు. పిల్లలేమో చెప్పిన మాట వినకుంటున్నారు. మేము స్థిరత్వం ఎట్లా సాధించాలి అంటే ఒక 2 సంవత్సరాల నుంచి జాబ్ నిలబడతలేదు. సార్ మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. మాకు రిపీటెడ్గా మా వాయిస్ వినిపిస్తుంది. మీరేం చెప్పాలనుకుంటున్నారో మాకు ప్రాపర్గా అర్థం కావట్లేదు. టీవీ వాల్యూమ్ తగ్గించి మీరు మీ సమస్య ఏంటో లత గారికి తెలియచేయండి. సరేనమ్మా. వీరికి ఉద్యోగపరంగా ఇబ్బంది అయితే కనపడుతోంది. అలాగే పిల్లలు మాట వినట్లేదు అంటున్నారండి. పిల్లలు మాట వినటం అంటే మీ దానిలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటి అని అంటే, ఇది మొదలు కాదు కదండి. మీరు 2 ఏళ్ల నుంచి నాకు ఉద్యోగము నిలకడగా లేదు అంటున్నారు. కానీ 2 ఏళ్ళు కాదండి, చాలా కాలం నుంచి కూడా మీకు ఎప్పుడూ కూడా ఉద్యోగం నిలకడగా లేదు. ఉద్యోగం అనేది మీరు మారుతూ వచ్చారు. కొన్నిసార్లు కొన్ని మంచి ఉద్యోగాలు చేశారు, కొన్నిసార్లు అనుకున్నంతగా బాగా చేయలేకపోయారు, లేదా మీకు అక్కడ వెసులుబాటు కలగలేదు. ఇప్పుడు ఇక్కడ ఈసారి కూడా మీరు ఉద్యోగం మార్పు కోసం చూస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగం మారాలి అనే ప్రయత్నము కనపడుతోంది, ఉద్యోగం కూడా మారటం కనపడుతోంది. మీ జాతకం ప్రకారము మీరు ఏదో ఒకటి నిలకడగా చేయటం అనేది మాత్రం కనిపించట్లేదు. ఇంకా మీ సంతానం గురించి కనుక మీరు ప్రశ్న అడిగితే, సంతానానికి వారి పరంగా వారికి అనుకూలత అయితే ఉందండి. కానీ ఇక్కడ ఏంటి అనంటే, వారిని మీరు ఎక్కువగా ఒత్తిడికి గురి చేయటము, లేక మీరు చెప్పిన విధంగా వాళ్ళు నడుచుకోవాలి అని మీరు ప్రయత్నం చేయటం వలన ఇక్కడ కొంత మీకు వారికి క్లాషెస్ వస్తున్నాయి. కాబట్టి కొన్ని విషయాలలో చూసి చూడనట్టుగా వదిలేయండి. కొన్ని విషయాలు పట్టించుకోండి. ప్రతి విషయము మీకు తెలియాలి, ప్రతి విషయము మీకు తెలిసి ఆ పని జరగాలి అని అంటే కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉండొచ్చు. కాబట్టి కొంచెం ఉద్యోగపరంగా అయితే మీకు ఇప్పుడు మారాలనుకుంటే మారండి. అలాగే సంతానం గురించి ఎక్కడ మీరు ఏ విషయం గురించి మీరు క్లియర్గా చెప్పాలనుకుంటున్నారో ఆ విషయం గురించి ప్రస్తావించండి. అక్కడితోటి మీకు ఇక్కడ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. కానీ పిల్లలతోటి మీకు ఈ రకమైన ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. అమ్మ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో 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 లైన్ కట్ అయిపోయిందమ్మా. సో రాకేష్ గారు హైదరాబాద్ నుండి మెయిల్ చేశారు. సో తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 12/8/1984. అవునమ్మా. 1:45కి PM ఆఫ్టర్నూన్ టైంలో. ఆయన పాల వ్యాపారం చేస్తున్నారు. సో ఆ బిజినెస్ నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారమ్మా. పాల వ్యాపారం చేస్తున్నారా వీరు? నడుస్తున్న దశ అయితే శని మహర్దశ నడుస్తోంది. శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అయితే ఇది లగ్నం వచ్చి వృశ్చిక లగ్నం అయింది.
కాబట్టి ఇక్కడ మనకి శని మహర్దశ కొంత మార్పుల్ని సూచిస్తోంది. ఈయన ఆల్రెడీ ఇంకా ఏమైనా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పాల వ్యాపారం గురించి అడగటం అయితే అడిగారు, కానీ శని మహర్దశ ఈయనకి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు కూడా ఇస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ వీరికి గనక మనము చూసాము అనంటే వీరు ఉద్యోగాలు మారటం అనేది లేదా వీరు వ్యాపారాలు మార్చుతూ ఉండటం అనేది కంపల్సరీగా కనపడుతోంది. 2023 నుంచి వీరు చేస్తున్న వ్యాపారంతో పాటు లేదా ఈ వ్యాపారం కాకుండా ఇంకొక వ్యాపారం చేసే అవకాశాలు 100% కనపడుతున్నాయి. అయితే ఇక్కడ వీరు చేసేది పాల వ్యాపారం అన్నారు. పాల వ్యాపారం కొంతవరకు వీరికి లాభసాటిగా కూడా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటండి, మనసులో ఆనందం ఉండాలి. రెండోది ఏంటంటే ఎప్పుడూ కూడా ఇంకా 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 అంటే ఈ పని కాకపోతే ఇంకో పని కాకపోతే ఇంకోటి, ఇప్పుడు ఇందులో నాకు 100 వచ్చాయి కాబట్టి నాకు 1000 రావాలి, ఇలాగ ప్రతిసారి మనం పరుగులు పెడుతూ కష్టపడుతుంటే ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. మీ జాతకంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇంకా ఏదో చేసేయాలి, ఇంకా ఏదన్నా ఇంకా సంపాదించాలి, ఇంకా కొత్త పనులు చేయాలి. ఇది కొంతవరకు మంచి ఆలోచనే, దీన్ని చెడు అనేవి నేను చెప్పను. ఎందుకంటే ఒక తృష్ణ అనేది ఉండాలంటే ఒక కోరిక, ఒక పని చేయాలి అనే ఒక తాపత్రయం ఉండాలి. కానీ పని చేసి సంపాదిస్తున్నా కూడా సాటిస్ఫాక్షన్ కూడా ఉండాలి. ఎక్కడో అక్కడ ఒక స్టాప్ పెట్టుకోవడం కూడా నేర్చుకోవాలి. అయినా సరే మీరు ఎలా అయినా కొత్త వ్యాపారాలు అనేకం స్టార్ట్ చేస్తారు, అనేకం అందులో కొన్ని క్లోజ్ చేస్తారు, కొన్ని రన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే మీరు చేస్తున్న వ్యాపారం గురించి కనుక మీరు ప్రశ్న అడిగారంటే ఇప్పుడైతే తప్పనిసరిగా మార్పు తీసుకురావాలి, మార్పు చెయ్యాలి అనే కోరుకుంటున్నారు. ఇది 2023 నుంచి మీకు కనపడుతుంది. ఇప్పటికైతే మీకు నడుస్తున్న వ్యాపారం ఏదైతే ఉందో పర్వాలేదని చెప్పొచ్చు, కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటుందని కూడా అనుకోవచ్చు. అమ్మ, మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో హలో మేడం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. పేరు నాగజ్యోతి. నాగజ్యోతి గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? నల్లగొండ డిస్ట్రిక్ట్. నల్గొండ డిస్టిక్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నల్లగొండ డిస్ట్రిక్ట్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 11/6/2000 సంవత్సరం అండి. 2000 సంవత్సరం అండి. ఆ, సమయం చెప్పండి. సమయం 11:30 ఎప్పుడు మార్నింగా నైటా అండి? మార్నింగ్. ఎక్కడ పుట్టారు? విజయనగర్. బీబీ నగర్. ఆ, సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియజేయండి. ఆ. చెప్పమ్మా, ఏం అడగాలనుకున్నారు? నాది ఇంట్లో పరిస్థితి బాగాలేదండి, నా భర్తది నాది. మీకు వివాహం ఎంతకాలం అయింది? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలైంది. మీ భర్త ఏం చేస్తూ ఉంటారు? లారీ డ్రైవర్ అండి. మరి ఇప్పుడు ఇక్కడ మీకు వస్తున్న ఇబ్బంది ఏమిటి? ఇంట్లో గొడవలు అవుతున్నాయి, తను నన్ను తీసుకుపోవట్లేదు. మీరు ఆల్రెడీ మీ భర్తతో దూరంగా ఉన్నారు కదా? అవునండి. ఈ దూరం అయితే ఇంకా కొనసాగుతోంది కదమ్మా. మీరు కూడా గొడవలు పెట్టుకునే వచ్చేసారు కదా. మరి మీరు గొడవ పెట్టుకొని వచ్చేసి ఆయన తీసుకెళ్ళట్లేదంటే ఆయన ఎక్కడొస్తాడు? తీసుకెళ్ళట్లేదు, వద్దంటుంది. నేను పోతున్నా కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొడుతుంది. సరేనమ్మా, ఇక్కడ మీ మధ్యనైతే ఏవో గొడవలు అయితే జరిగాయి. అలాగే మీ జాతక ప్రకారం అయితే మీరు కొంత మీ భర్త నుంచి దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ప్రయత్నం అయితే చెయ్యండి అతని దగ్గరికి వెళ్ళి ఉండడానికి, కానీ కొంత ఇబ్బందిగానే ఉంది. అంటే అతను మిమ్మల్ని రమ్మంటము, తీసుకెళ్ళటము ఇలాంటివి అయితే ఏమీ కనిపించట్లేదు. కొంచెం మీరు కూడా మీ కోపం అది తగ్గించుకోవాలి. మీరు కూడా గొడవ చేసి చాలా గొడవ చేసే వచ్చేసారు కదా, కాబట్టి ఇవన్నీ కొంచెం టైం పడతాయి. పెద్దవాళ్ళతోటి మాట్లాడండి, పెద్దవాళ్ళని తీసుకెళ్ళండి. సమస్య కోసం కొంచెం పరిష్కారం కోసం, సమస్యకి పరిష్కారం కోసం కొంచెం ప్రయత్నం చేయండి. అమ్మ, హైదరాబాద్ నుండి కృష్ణ గారు మెయిల్ చేశారు. సో తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5/5/1990 అమ్మ. 9:50 నైట్ బాగున్నాను. ఇంట్లో సమస్యలు ఉన్నాయి, చేతిలో డబ్బు నిలవట్లేదు అంటున్నారు. 1990. అవునమ్మా. ఉద్యోగం ఏం చేస్తున్నారు? ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఇక్కడ వీరికి డబ్బు నిలవట్లేదు అన్నారు, కానీ డబ్బు సంపాదించుకోవటం అయితే కనపడుతోంది. అలాగే రాహులో శుక్రుని అంతర్దశ నడుస్తోంది. ఇప్పుడు నడుస్తున్న 2 దశలు కూడా డబ్బులు ఇచ్చే దశలే నడుస్తున్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఆర్థికంగా అనుకూలత అనేది ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అంటారా? ఈ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు దీనికి సంబంధించి ఎందుకు వస్తున్నాయి ఖర్చులు? ముందర తీసుకున్న రుణాలు ఏమైనా ఉంటే అవి ఇవ్వడమో, వాటికి ఈఎంఐలు కట్టడమో, మనం కొనుక్కున్న వస్తువులకి ఇలాంటి వాటికి
మీరు ఖర్చు పెడుతున్నారే తప్ప వేరేగా అంటే వేరే రకాలుగా ఖర్చు అనేది కనిపించట్లేదు. అంటే మీకు జనరల్గా ప్రతి నెల ఉండే ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల వలన మీకు డబ్బు నిలబట్లేదు. నడుస్తున్న దశ అయితే రాహులో శుక్రుని అంతర్దశ, తప్పనిసరిగా మీకు ఆర్థికంగా ఇది అనుకూలమైన దశే. అలాగే ఇందాకే నేను చెప్పినట్టు మీకు ఈఎంఐలు ఉండొచ్చు, లేదా ముందర తీసుకున్న డబ్బులు ఏమైనా తిరిగి ఇవ్వాల్సి రావచ్చు, లేదా కొంచెం ఖర్చులు అనేవి నెల నెల కొంచెం ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇలాంటి వాటి వలన మీరు ఇబ్బంది పడుతున్నారే తప్ప ప్రత్యేకించి చాలా ఎక్స్ట్రావగెంట్గా ఖర్చు పెట్టడము, లెక్కలేనంతగా ఖర్చు పెట్టడం అలాంటివి అయితే మీ జాతకంలో కనిపించట్లేదండి. ఆర్థికంగా అనుకూలంగా ఉన్న సమయం కనుక ఇక్కడ మీరు మాత్రం కనకధార స్తోత్రం చదువుతూ ఉండండి. ఇంకా కొద్దిగా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది లభిస్తుంది. అమ్మ కాలర్ లైన్లో ఉన్నారమ్మా. హలో మేడం, బీవీనగర్ సంతోష్ కుమార్ మేడం. సంతోష్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? బీబీనగర్ మేడం. బీబీ నగర్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. August 29, month 8, 1919 మేడం. 1999. అవును మేడం. సమయం చెప్పండి. ఆదివారం మధ్యాహ్నం 1:30 ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ మేడం. ఎక్కడ పుట్టారండి? పార్సిపురం. మళ్ళీ చెప్పరా? పార్సిపురం టౌన్ స్టేషన్, పార్సిపురం వాళ్ళు. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియచేయండి. ఏంటి మేడం? చెప్పండి, ఏం అడగాలనుకున్నారు? అంటే ప్రెసిడెంట్ ఇప్పుడు జాబ్ దాంట్లో సెండ్ చేస్తున్నా, ఇండస్ట్రీ దాంట్లో ఏమన్నా మేడం? జాబు జాబ్ దాంట్లో ప్రెసిడెంట్ వర్క్ చేస్తానా, ఇండస్ట్రీ కన్స్యూమర్ ఇండస్ట్రీ అన్నారు మేడం. మీరు ఏం అడుగుతున్నారో కొంచెం నెమ్మదిగా అడుగుతారా? జాబు. హలో మేడం, నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా బాబు అండి, ఈయన ఇప్పుడు ఎగ్జామ్ చేశాడు. ఆయన బాబుకి జాబ్ గురించి ఏంటి, ఎట్లా ఉంటుంది ఏంటి అని మీ తెలుసుకోవడానికి అబ్బాయి అండి. ఏం చేస్తున్నారు? బాబుది 10th అయ్యింది, ఐటీఐ చేశాడు మేడం. ఇప్పుడు అప్రెంటిస్ గా చేస్తున్నాడు. అదే బాబు స్థిరంగా ఏంటి, మంచి జాబ్ ఎందులో ఉంటుంది, ఏంటి, ఏ ఫీల్డ్ లో ఉంటారు అని. ఇప్పుడైతే మీ అబ్బాయి పెద్దగా ఉద్యోగం మారే అవకాశాలు ఏమీ కనిపించట్లేదమ్మా. ఏదైనా ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేస్తే కదా ఇప్పుడు ఇక్కడ ఉద్యోగపరంగా ఉన్న దానిలోనే కొంతవరకు నిలదొక్కునేందుకే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ 2023 మాత్రం మీ అబ్బాయికి చాలా అనుకూలంగా ఉంటుంది. అక్కడ ఏదైనా సరే ఇతనికి ఉద్యోగ ప్రయత్నం మారాలి, కొత్తగా కొంచెం అవకాశాలు వచ్చాయి, నేను మారాలనుకుంటున్నాను అని అంటే కనుక 2023 మే తర్వాత నుంచి అనుకూలంగా ఉంది. అప్పుడు మారమని చెప్పండి. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా చేస్తున్న చోటే ఉండేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఈయనకి ఆర్థికంగా అనుకూలత అనేది ఇప్పుడు బుధ మహర్దశ అయిపోయి కేతు మహర్దశ మొదలవుతుంది. ఇది 2024 నుంచి మొదలవుతుంది. ఈ కేతు మహర్దశ కొంత ఆర్థికంగా అనుకూలతని ఇస్తుంది, అలాగే స్థల మార్పుని ఇస్తుంది. దీంతో పాటుగా ఉద్యోగంలో కూడా మార్పుల్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి 2023 మారేందుకు చక్కటి అవకాశము. ఇది ఆర్థికంగానూ అనుకూలతనిస్తుంది, దీంతో పాటు ఉద్యోగంలో సెటిల్మెంట్ దిశగా మీ అబ్బాయి ముందుకు వెళ్లేందుకు అవకాశాలను ఇస్తుంది. కాబట్టి 2023 నుంచి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఆ పీరియడ్ నుంచి మారేందుకు కూడా ప్రయత్నం చేయమని చెప్పండి. అమ్మ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఉమా అండి. ఉమా గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమలాపురం నుంచి కాల్ చేస్తున్నాం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బ్రదర్ గురించి అండి. మీ బ్రదర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2nd నవంబర్ 2nd నవంబర్ 1988. 88. సమయం చెప్పండి. ఉదయం 6:56. ఎక్కడ పుట్టారండి? అమలాపురం అండి. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియజేయండి. చెప్పండి. చెప్పమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మా బ్రదర్ కి 3 years నుంచి మ్యాచెస్ చూస్తున్నాం మేడం. జాతకాలు కలవట్లేదు మేడం. మ్యారేజ్ గురించి చెప్తారని కాల్ చేశాను మేడం. మీ బ్రదర్కి కొంచెం వివాహం ఆలస్యం అవుతుందమ్మా, అందుకనే జాతకాలు అవి కలవకపోవటము, ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవటము ఇలాగ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ సంవత్సరము వివాహం అయ్యేందుకు కూడా అవకాశాలు అనేవి ఉన్నాయి. అసలు అవకాశాలు లేకుండా అయితే లేదు. కాబట్టి ఏంటంటే కొంచెం ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది.
ఆల్రెడీ గురువు ఇప్పుడు రేపు జూలై తర్వాత నుంచి కూడా వక్రస్థితిలో ఉంటారు. కాబట్టి మీరేంటంటే సెప్టెంబర్ లోపల గనక సంబంధం వస్తాయి, ఇప్పుడు గ్యారంటీగా వస్తాయి. ఆ సంబంధాలు వస్తే సెప్టెంబర్ లోపల వివాహం చేయడానికి ప్రయత్నం చేయండి. సాధారణంగా ఏంటంటే కొన్ని గ్రహాలు కొంచెం వివాహాన్ని ఆలస్యం కలిగిస్తుంటాయి. వివాహం అయితే అవుతుంది మీ బ్రదర్కి, కానీ ఆలస్యంగా అవుతుంది. అలాగే అనుకున్నంతగా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా అక్కడ సంబంధాలు మీకు బాగా కలిసి రావటము, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా లైఫ్ ఉండటము, మ్యారిటల్ లైఫ్ ఇలాంటివి మాత్రం, అంటే వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ ఒక జీవితం ఆ జీవితం అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బింగ్గా ఉంటాయి. ఏదైనా సరే శుక్రుడికి సంబంధించి అలాగే రవికి సంబంధించి ఈ 2 గ్రహాలకి సంబంధించి పరిహారం చేసుకోవాలి. దీంతో పాటు మీరు తెచ్చుకునే అమ్మాయి ఎవరైతే ఉంటారో వారికి పంచమ స్థానం కొంచెం ఎఫ్లిక్షన్స్ అవి లేకుండా, అంటే ఎటువంటి పాపగ్రహాలు లేకుండా ఉండేటట్టుగా చూసి చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ బ్రదర్కి కొంత సంతానపరంగా కూడా ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి. మేబీ అది కూడా ఒక కారణం అవ్వచ్చు సంబంధాలు కుదరకపోవడానికి. ఎందుకంటే వచ్చే సంబంధాలు కూడా అన్నీ ఇలాగా మ్యాచ్ అయ్యేవే వస్తూ ఉంటాయి. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు కూడా కొంచెం ఎవరో చెప్తారు కదా, వాళ్ళకు కూడా ఇలాగా సంతానపరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కనుక కొంచెం గట్టిగా పంచమ స్థానం బాగున్న వాళ్ళని చూస్ చేసుకోండి అంటూ ఉంటారు. కాబట్టి అలాగే ఎవరైనా చెప్పి ఉండొచ్చు, అందుకని వాళ్ళకు కూడా ఆ విషయాలలో కాంప్రమైజ్ అయ్యి ఉండకపోవచ్చు. ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి అమ్మా. ఈ సంవత్సరం కనుక అవ్వకపోతే అప్పుడు మాత్రం నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేతురు. కానీ సెప్టెంబర్ లోపల మీ బ్రదర్కి మీరు వివాహం చేసేయగలరు, గట్టి ప్రయత్నం కనుక చేస్తే. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఏలేశ్వరపు సుధాకర్ శర్మ. సుధాకర్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25 సెప్టెంబర్ 1959. 25 సెప్టెంబర్ 1959. సమయం చెప్పండి. టైం తెల్లవారుజామున 3:42. తెల్లవారుజామున. ఎక్కడ పుట్టారండి? మచిలీపట్నం అండి. మచిలీపట్నం. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియజేయండి. యాక్చువల్లీ 4 సంవత్సరాల నుంచి ఏ పని చేద్దాం అనుకున్నా కావట్లేదు. తర్వాత ఆర్థికంగా కూడా ఇబ్బందులు వస్తున్నాయి. పని ఏదైనా ఉందంటే అవుతున్నట్టుగా అనిపిస్తుంది, చివరికి వచ్చేసరికి మళ్ళీ ఆగిపోతాను. అదండి మెయిన్ ప్రాబ్లం. దీనికి ఏంటి ప్రాబ్లం, నేను ఏం చేయాలి? ఇప్పుడు నడుస్తున్న దశ అయితే మీకు బుధమహర్దశ నడుస్తోంది కదండి. ఇక్కడ బుధమహర్దశ నడుస్తోంది, బుధుల్లో కుజుని అంతర్దశ నడుస్తోంది. ఇక్కడ ఆర్థికంగా అంటున్నారు మీరు, అలాగే ఉద్యోగపరంగా కూడా అంటున్నారు. మీరు ప్రైవేట్గా ఏదైనా చేస్తారా అండి? మీ ఓన్గా మీరు ఏమైనా చేస్తారా? నేను ప్రైవేట్గానే జాబ్ చేసేవాడిని, ఆ తర్వాత ఇప్పుడు కన్సల్టెన్సీ చేస్తున్నానండి. మీకు బేసిక్గానండి కన్సల్టెన్సీ ఇలాంటివన్నీ కూడాను మీకు మీరుగా సొంతంగా ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు ఇక్కడ జాతకం అంతా ప్రామిసింగ్గా లేదనమాట. నడుస్తున్న దశ కూడా బుధ మహర్దశ నడుస్తోంది. బుధుడు ఏం చేస్తాడంటే మొదలు పెట్టిచ్చేస్తాడు, కానీ దాని గురించి ముందుకు తీసుకెళ్ళడు. దానికి తోడు ఏంటంటే మీకున్న కాంబినేషన్స్లో బిజినెస్ పరంగా చేయడానికి, అంటే మీ వంతుగా మీరు సొంతంగా చేసుకుందాము అనుకునేటప్పటికల్లా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆర్థికంగా అంటే మీరు ఆల్రెడీ కొంత మీరు ఇన్వెస్ట్మెంట్ అదే ఏదో ఎంతో కొంత మనం పెట్టాల్సి ఉంటుంది కనుక అలా మీరు పెడుతూ ఉండటం వలన ఇంకా ఎక్కువగా ఇబ్బంది. ఇక్కడ గ్రహాల పరంగా అయితే అనుకూలత ఉన్నా కూడా ఏమవుతుంటుందంటే కన్స్ట్రెయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆర్థికంగా కానీ సంపాదన పరంగా కానీ కొంత మీరు అన్నట్టుగా పనులు అవుతున్నాయి అని అనుకుంటున్నాము కానీ అవ్వట్లేదు, ఇలాంటి ఇష్యూస్ కొంత మీకు కనపడుతూ ఉంటాయి. అయితే కొంచెం ఇక్కడ మీకు ఆగస్టు నుంచి మీ పనులు ఏవైతే మీరు అనుకుంటున్నారో అవ్వాలని ఆ పనులు పూర్తయ్యేందుకు మీకు అవకాశాలు ఉంటాయి. అలాగే ఆర్థికంగా కూడా కొంత మీకు అవకాశం అనేది కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ శని వక్రగతి మొదలైపోయింది కనుక కొంచెం మీరు వెయిట్ చేశారంటే కొంత చిన్న చిన్న మార్పులు అలాగే కొంత ఆర్థికంగా అనుకూలత ఇవి ఉంటాయండి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లగ్నానికి బుధుడు ఎంత మంచి అంటే సింహలగ్నము, అలాగే సింహలగ్నంలో శుక్రుడు ఉన్నాడు, ఇది దశమాధిపతి కాబట్టి ఈయన కూడా ఏమి ఇబ్బంది ఇవ్వడు. కానీ మీకున్న కాంబినేషన్స్ ప్రకారంగా మీరు కనుక కన్సల్టెన్సీ లేకపోతే ఇలాగే ఎలాంటి పనులు సాధారణంగా మనం కమ్యూనికేషన్ రిలేటెడ్గా చేసే పనులు ఇక్కడ ఆర్థికంగా అనుకూలతనివ్వవు. ఆ ఒక్క విషయాన్ని గమనించుకోవాలి. బట్ కొంతవరకు ఇప్పుడు మీకు జూలై నుంచి నవంబర్ లోపల కొంత పనులు పూర్తవుతాయి, అలాగే ఆర్థికంగాను కొంత అనుకూలత ఉంటుంది.
అమ్మ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం గారు. మీ పేరు చెప్పండి. మేడం గారు, నా పేరు రవికుమార్ మేడం. రవికుమార్ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? భద్రాచలం మేడం. భద్రాచలం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం గారు, నా డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 4, 1981 మేడం. 1981 4 ఆగస్టు. సమయం చెప్పండి. మేడం గారు, సమయం చెప్పండి. మేడం ఉదయం 5:54 మేడం. 54. ఎక్కడ పుట్టారండి? భద్రాచలం మేడం. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియచేయండి. చెప్పండి, ఏం అడగాలనుకున్నారు? మేడం గారు, నేను ఒక వ్యాపారం చేస్తా ఉన్నాను మేడం. చెప్పండి. హలో, ఆ వ్యాపారం లో కొద్దిగా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి మేడం. మాకు ఈ ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి అనే విషయం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను మేడం. అది ఎంత సంపాదించినా కానీ చేతిలో డబ్బులు ఆగట్లేదు మేడం. ఖర్చు అంటే మీరు వ్యాపారం చేయటము, అది దానికి తగినట్టుగానే మీరు ఖర్చు కూడా పెడుతున్నారు కదండి. ఎందుకంటే 3 గ్రహాలు ద్వాదశంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మీకు మీ మెయింటెనెన్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు వ్యాపార పరంగా అంటున్నారు. సాధారణంగా ఏంటంటే ఇక్కడ కూడా స్ట్రగుల్ ఎక్కువ కనపడుతోంది. కాంబినేషన్స్ ఏమవుతుంటాయంటే స్ట్రగుల్ ఎక్కువ ఇవ్వడము, సంపాదించింది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టడము, లేకపోతే ఇలాగే మెయింటెనెన్స్ ఖర్చులు, ఇలా ఏదో ఒకటి మీకు నెల తిరిగేటప్పుడు కొంత ఖర్చు అనేది రెడీగా ఉంటుంది, సంపాదన అనేది పక్కన పెడితే. కాబట్టి అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మిగులు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడో అక్కడ కొంత కొరత కనపడుతూ ఉంటుంది. దానివలన మళ్ళీ మీరు ఎక్కడో అక్కడ తీసుకురావటము చేయబదులు మళ్ళీ దాన్ని పెట్టడం, ఇలాగ రకరకాలుగా ఉంటుంటుంది మీ వ్యాపారం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు అనుకుంటున్న పని పూర్తి కావాలి అంటే ఆల్రెడీ మీరు ఇనిషియేషన్ అయితే చేశారు, ఆల్రెడీ మీరు దీనిలోనే ఉన్నారు. కానీ ఏంటంటే ఇక్కడ 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, శని వక్రగతి మొదలైంది, కానీ ఈ శని వక్రగతి మొదలవటం మీ పరంగా మీకు ఇంకా కొద్దిగా స్లో డౌన్ చేస్తోంది పనిని. రెండోది ఏంటి అనంటే శని వక్రగతి మొదలైంది అనంటే కొంత మీకు ఆర్థికంగా లేదా మీరు అనుకుంటున్న పనిలో కొంత ముందుకెళ్తారు. కాబట్టి కొంచెం ఆగస్టు రావాలండి. ఆగస్టు వచ్చిందంటే కొంచెం పనులలో ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నంత ఫాస్ట్గా పనులు మాత్రం పూర్తవ్వవు. అలాగే ఖర్చులు అనేవి కూడా మీకు కనపడుతున్నాయి. కానీ గురువులో శని అంతర్దశ నడుస్తున్నప్పుడు ఎంతో కొంత ఆర్థికమైన అనుకూలతను కూడా ఇస్తాడు. పూర్తిగా డబ్బులు ఇవ్వని పరిస్థితిని అయితే ఇవ్వడు, ఇస్తాడు. కానీ మీకు సరిపోకపోవచ్చు, అంటే మీకుండే ఖర్చులకి మీకుండే వాటికి అది మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ ఆర్థికంగా కొంత వెసులుబాటును మాత్రం కలిగిస్తాడు, ఇందులో డౌట్ అక్కర్లేదు మనకి. అమ్మ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారమ్మా. హలో మేడం, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. నా పేరు అనురాధ అండి. అనురాధ గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను కుషాయిగూడ చక్రీపురం నుండి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబుది 1996 జూన్ 20 జూన్ 20 జూన్ అండి. సమయం చెప్పండి. మార్నింగ్ ఈవినింగ్ 8:30 అండి. 8:30 ఈవినింగ్. ఎక్కడ పుట్టారండి బాబు? పార్వతీపురం అండి. పార్వతీపురం. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియచేయండి. మా బాబు మంచిగా చదువుకున్నాడు, చాలా టాలెంటెడ్ పర్సన్ అండి. కానీ లవ్ చేసి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. వాళ్ళకి ఇష్టంగానే మేము అన్ని వదిలేసాము. అంటే మా దగ్గరే మేమే పెళ్లి చేసి అన్ని చేసాం. 1 year మా దగ్గర ఉన్నాడు. తర్వాత వేరే వెళ్ళిపోయాడండి. ఆయన భవిష్యత్తు ఎలాగుంటది ఏంటి, గవర్నమెంట్ జాబ్ గురించి అనేసండి. ఎక్కడికి వెళ్ళిపోయారు మీ అబ్బాయి పెళ్లి చేసుకొని? అంటే మేము ఇక్కడ కుషాయిగూడలో ఉండేటోళ్ళం అండి. మా దగ్గర నుంచి చక్రీపురం వెళ్ళిపోయారండి. మీ అబ్బాయి ఆల్రెడీ చాలా బాగా సెటిల్ అయి ఉన్నారు కదమ్మా, ఇంకా గవర్నమెంట్ జాబ్ గురించి అడుగుతున్నారేంటి? అంతే అంటారా మేడం? మీ అబ్బాయి చాలా బాగా సెటిల్ అయి ఉన్నారు, ఆల్రెడీ బాగా సంపాదించుకుంటున్నారు. లవ్ మ్యారేజ్ అంటారా, అది పర్వాలేదు, అది మీ యొక్క కన్సెంట్ తోటే అయింది కదా. మీరు కూడా ఎస్ చెప్పారు. లవ్ మ్యారేజ్ అనేది పక్కన పెడదాము. నడుస్తున్న దశ శుక్ర మహర్దశ నడుస్తోంది, చక్కటి అనుకూలమైన దశ నడుస్తోంది. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆయన ఇప్పుడు ఏది చేసినా ఆయనకు కలిసి వచ్చే కాలం. కాబట్టి మీరు ఈ విషయంలో కంగారం పడకండి. గవర్నమెంట్ జాబ్ ఏమో మీ అబ్బాయి ఏమీ అంత ఉత్సాహం చూపిస్తున్నట్టు నాకు కనిపించలేదు.
మీ అబ్బాయి కనుక ఉద్యోగం కానీ వ్యాపారాలు కానీ మార్చేందుకైతే అవకాశాలు ఉంటాయే తప్ప అంతకు మించి ఆర్థికంగా ఇబ్బంది పడటం కానీ ఇంకో రకంగా ఇబ్బంది పడటం కానీ కనిపించట్లేదు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదమ్మా. వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆర్థికంగా వీరికి అనుకూలంగానే ఉంటుంది. మంచి యోగాలు ఉన్నాయి జాతకంలో, కాబట్టి ఇబ్బంది పడక్కర్లేదు. అమ్మ మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హలో 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 మేడం, నమస్కారం అండి. మా కొడుకు గురించి అండి. మాది ఇక్కడ నల్లగొండ డిస్ట్రిక్ట్ అండి. మీ కొడుకుది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2000 సంవత్సరం మేడం. 2000 సంవత్సరం. 2000 సంవత్సరం. హలో హలో డేట్ చెప్పండి. 12వ తారీఖు 12వ నెల 2000 సంవత్సరం అండి. సమయం చెప్పండి అమ్మా. సమయం సమయం టైము. సమయం సాయంత్రం 3:30 అండి. 3:30. ఎక్కడ పుట్టారండి? హుజూర్నగర్లో. బీబీ నగర్లో. సరే అండి, మీ సమస్య ఏంటో లత గారికి తెలియచేయండి. చెప్పమ్మా, ఏం అడగాలనుకున్నారు మీ అబ్బాయి గురించి? తను పనిలో సెట్ కావట్లేదండి. ఏ పనికి పోయినా వెనక పడుతుండు. ఏ పనికి వెళ్ళినా కూడా మంచిగా రావట్లేదు, ముందుకు పోవట్లేదు. అమ్మ, మీ అబ్బాయికి ఎన్నేళ్ళమ్మా? 20-21 సంవత్సరాలు. ఏ పని చేయమంటున్నారు మీరు మీ అబ్బాయిని చెప్పండి. మరి చదువుకోవట్లేదండి ఆయన. చదువు ఇంకా వదిలేయండి అమ్మా. చదువు అనేది అయిపోయింది. మీ అబ్బాయి చదివిందే ఇంకా అంతే ఫైనల్. అసలు మీరు ఇప్పుడు ఏ పనికి పంపిస్తున్నారు మీ అబ్బాయిని? ఏ పనికి వెళ్ళమని చెప్తున్నారు? ఎలక్ట్రిక్ పనికి పంపిస్తుంటే అల్ల పని అసలు రావట్లేదండి. ఎనికి తిరిగి వస్తుందో రూపాయలు. అన్ని మీ ఇష్ట ప్రకారం పని పంపిస్తే ఆ అబ్బాయి ఎక్కడ చేస్తాడు? తనకి ఇష్టమైనది తనకి పంపించండి. తను ఏం చేయాలనుకుంటున్నాడో అందులో పంపించండి. ఎలక్ట్రిక్ పని మీ అబ్బాయి ఎక్కడ చేస్తారు? పోయినా కూడా పని చేయలేకపోతుందండి. ఒక ఆయన భౌతిక ఆయన చూసుకోలేకపోతుండు. చేతిలో రూపాయి ఉంచుకోవట్లేదు. అయ్యయ్యో, అసలు 20 ఏళ్ల పిల్లాడిని గురించి ఎలా మాట్లాడుతున్నావు అంటే 40 ఏళ్ళు వచ్చేస్తే అసలు ఎక్కడా సెటిల్ అవ్వలేదు అన్నట్టుగా ఉందండి మీ ఆలోచన. ఇక్కడ మీ అబ్బాయి చదువు విషయం వదిలేసేయండి. మీ అబ్బాయి మీరిచ్చిన టైం కనుక కరెక్ట్గా ఉంటే ఈ అబ్బాయి తప్పనిసరిగా మంచి ఉన్నత స్థితికి వస్తాడు, డౌటే అక్కర్లేదు. అలాగే తను ఏ పని అయితే అనుకుంటున్నాడో ఆ పని నేర్చుకోవాలి అని అంటే తను కొంచెం కష్టపడాలి, అది నేను ఒప్పుకుంటాను. డబ్బులు తీసుకురావట్లేదు అంటారా? పని చేయకుండా డబ్బులు ఎక్కడ వస్తాయమ్మా? పని కూడా చేయాలి కదా. కాబట్టి మీ అబ్బాయి ఏదైనా ఇక్కడ ఎవరి దగ్గరన్నా చేరి నేను పని నేర్చుకుంటాను అని అంటే ముందర తనకి ఇష్టమైన పని ఏదైతే ఉంటుందో ఆ పనిలో చేర్చండి. దానివలన కొంత మార్పు అనేది వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. అది మీరిచ్చిన టైము, మీరిచ్చిన జాతకం అయితే కరెక్ట్ అయితే కనుక డెఫినెట్గా మీ అబ్బాయి చక్కగా ఉన్నత స్థితికి వస్తారు, డౌట్ పడకండి. ధన్యవాదాలమ్మా. కాలర్స్కి నిజంగా చక్కటి పరిష్కారం ఇచ్చారు. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారత్ టుడే. నమస్కారం.